తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం సార్, నీ పెయిన్స్ ముఖ్యంగా ఇది ఎవరిలో ఎక్కువ వస్తుందంటే ఒకప్పుడు 40s 50s, ఇప్పుడు అసలు ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా సరే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు. నిజంగానే ఆ రెండు ఏజెస్లో వచ్చేవి ఒకటే విధమైనవా, లేదంటే ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? యా, డెఫినెట్లీ. అంటే మోకాళ్ళ నొప్పులు ఒక 2 థింగ్స్ మీరు అన్నట్టు ఒక 15-20 years బ్యాక్ ఏజ్ వాళ్ళలో చూసేవాళ్ళము. అదే వియర్ అండ్ టియర్ అంటే బాగా అరిగిపోవడం వల్ల ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఏ ఏజ్లో అయినా కానీ మోకాళ్ళ నొప్పులే కాదు, మెడ దగ్గర నొప్పి, నడుము నొప్పి అని కామన్గా చూస్తాం. బట్ జనరల్గా చూసుకుంటే ఇది ఎలా అంటే 2 రకాలు నిజంగానే. చిన్న ఏజ్లో నుంచి అంటే ఒక టీనేజ్ నుంచి కానివ్వండి, ఇంకా చిన్న ఏజ్ నుంచి కూడా చూసేది వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఏజ్తో సంబంధం లేకుండా మీ యాంటీజెన్ బాడీలోనే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. బ్లడ్లోనే ఈ రుమటిక్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఎక్కడైతే జాయింట్ ఆర్టికులర్ ఉంటుందో అక్కడ డ్యామేజ్ చేస్తుంది. ఇంకోటి మనం కామన్గా ఇప్పుడు మాట్లాడుకునేది అండ్ ఎక్కువ చూసేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇది డెఫినెట్లీ ఒక ఏజ్ తర్వాతనే వియర్ అండ్ టియర్ అంటాం. అంటే ఒక 45-50 క్రాస్ అయిన వాళ్ళలో అరిగిపోవడం అంటాం, కార్టిలేజ్ రప్చర్ అయ్యి, బికాజ్ ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ మెట్లు ఎక్కడం దిగడము, ఎక్కువసేపు నిలబడము, ఓవర్ వెయిట్ వల్ల, వీటన్నిటి వల్ల జరిగే డ్యామేజ్ వల్ల చూసేది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ చాలా రకాలుగా ఉంటాయి, బట్ మెయిన్గా ఏజ్కి సంబంధించి చూసినప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక ఏజ్ వాళ్ళలో చూస్తాము, 50 క్రాస్ అయిన వాళ్ళలో. రుమటైడ్ ఆర్థరైటిస్ ఏ ఏజ్లో అయినా చూస్తూ ఉంటాం. ఓకే, సో దీన్ని ఎలా సార్ మనం క్యూర్ చేసుకోవాలంటే ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అంటే క్యూర్ కన్నా ముందమ్మా నేను ఫస్ట్ ఒకటి మనం దాన్ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూడండి, మా దగ్గర క్లినిక్స్లో వచ్చేసరికి ఎంఆర్ఐస్, ఎక్స్రేస్ అన్నీ పట్టుకొని వచ్చి సార్ అరిగిపోయాయి, మాకు నొప్పి ఉంది అంటారు. బట్ నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, ఒక ఎముక అరగాలంటే ఇట్ టేక్స్ 3 to 4 years, 3 నుంచి 4 సంవత్సరాలు. అంటే మరి ఆ 4 సంవత్సరాలు అంతా మీరు చేసి ఎక్స్రేలో కనబడుతుందంటే ఆల్రెడీ నొప్పి అనేది యాజ్ అ వైద్యుడిగా నేను ఒకటే ఏంటంటే, మన శరీరం భరించుకొని దాంతో కానప్పుడే లాస్ట్ సిమ్టమ్ ఇస్ నొప్పి అంటాం. మనం ఆ సిమ్టమ్ని బేస్ చేసుకొని నాకు ఈ రోజే అరిగాయి అని వస్తే కుదరదు. సో మనం దాన్ని గుర్తించడం ఎలా, మీరు అనొచ్చు మరి ఎట్లా తెలుసు నాకు అంటే, నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే చాలామంది చిన్న చిన్న వర్క్స్కి కూడా అబ్బా నాకు అవ్వట్లేదు అంట, కొంచెం దూరం వెళ్ళంటే అబ్బా నాకు నీరసం అనిపిస్తుందనో, నొప్పి అనిపిస్తుందో, నాకు రెస్ట్ తీసుకుంటానంట. సో అక్కడే మనకు ఫస్ట్ హింట్ దొరుకుతుంది. అంటే రెగ్యులర్గా చేయాల్సిన యాక్టివిటీస్ని కూడా మనం బద్దకిస్తున్నాం, చేయలేకపోవటం, బరువు లేపాలన్నా అమ్మ నాకు అవ్వట్లేదు అనడము, ఇలాంటివి. అండ్ ఇంకోటి మనకే తెలుస్తుంది మనం చేసే యాక్టివిటీస్ ఏంటి. ఇప్పుడు అదే పనిగా మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు 10 సార్లు 20 సార్లు మెట్లు ఎక్కడం దిగడం చేస్తే ఈ కండరాల మీద డెఫినెట్లీ ఫ్రిక్షన్ ఉంటుంది. అలా అధిక బరువు కూడా పెరిగిపోయినప్పుడు ఇంకా ఆల్రెడీ అరుగుతున్న వాటి మీద డ్యామేజెస్ జరుగుతుంటాయి. సో ఇది ఫస్ట్ గుర్తించడం ఇంపార్టెంట్. అండ్ దీన్ని ఆయుర్వేదంలో వాత లక్షణాలు అంటాం. మీరు వాతతత్వం ఆయుర్వేద వైద్యుడిగా మేము ఎప్పుడైతే నాడి చూస్తామో వాళ్ళకు ఒక హింట్ ఇస్తాం, మీరు వాతం కాబట్టి మీకు ఈ ఫ్యూచర్లో ఈ జాయింట్స్లో ఈ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఇప్పటి నుంచి మీరు కేర్ తీసుకోండి అంటాం. ఆ కేర్ అనేది కూడా ఏం లేదు, నేను చెప్పినట్టు ఎక్కువ నిలబడడం వాళ్ళు కాకుండా, మెట్లు ఎక్కడం దిగడం కాకుండా, ఫుడ్లో కూడా వాతాన్ని ప్రేరేపించేవి లైక్ వంకాయ లాంటివి కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడము, ఆల్కహాల్, ఇలాంటి కొన్ని కంట్రోల్ చేసి వెయిట్ని మెయింటైన్ చేసుకోగలిగితే మనం కంట్రోల్ చేయగలుగుతాం. వెరాజ్ సరే ఇప్పుడు వచ్చేసింది, దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే అక్కడ కూడా చాలా కామన్గా అడిగేది ఏంటి, సర్జరీ అంటున్నారు అంటారు, నీ రీప్లేస్మెంట్ అంటారు. అంటే నేను వాళ్ళకి ఒకటే ఆన్సర్ సార్, ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా మేము ఏ మందులు, ఏ ఔషధాలు, ఏ ట్రీట్మెంట్స్ పనిచేయనప్పుడు లాస్ట్ శల్య అంటాం, సర్జరీ అంటాం. కానీ ప్రతి మోకాలు నొప్పిని, ప్రతి అరిగిపోయిన దానికి సర్జరీ చేసుకుంటూ వెళ్ళలేరు. ఎందుకంటే మీరు సర్జరీ చేసినా దానికి షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. మీరు ఎంత పెద్ద మంచి మెటల్ యూజ్ చేసినా, ఇవాళ రేపు ఐఫోన్ 1,00,000-2 లక్షలు కొన్నా 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ యూజ్ చేయం. అలాంటిది ఎంత పెద్ద మెటల్ పెట్టినా 5 years 10 years 15 years ఆ తర్వాత దానికి మళ్ళీ రీప్లేస్ వెళ్ళాలి, షెల్ఫ్ లైఫ్ ఉండదు. సో అలాంటిది అవసరం అనుకున్నప్పుడు తప్పకుండా చెప్తాము. బట్ వీళ్ళకి ఏంటి, ఆయుర్వేదంలో దీనికి చాలా చక్కటి చికిత్సలు చెప్పబడ్డాయి. అవే జానుబస్తి అంటాం. మోకాలకి ఇక్కడ మనం చేయాల్సింది అరిగిపోయిన ఎముకను రీజనరేట్ చేయడం కాదు, అక్కడ ఉన్న కండరాలు, దాంట్లో ఉండే నరాలని మనం మళ్ళీ సరిగ్గా ఇచ్చి రక్త ప్రసరణ పెంచగలిగితే వాళ్ళ పని అంటే ఉరకడం కాదు, నిలబడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఈ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదం అనేది తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఆ ట్రీట్మెంట్లో వెయిట్ మేనేజ్మెంట్ అనడం కానివ్వండి, వాతానికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే తగ్గించడము, రక్త ప్రసరణని ఇంక్రీజ్ చేస్తూనే డైట్లో కూడా సజెషన్స్ ఇస్తుంటాం.
అంటే ఉట్టి మోకాళ్ళు ఒక్కటే కాకుండా మోకాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు లైక్ ఒకసారి నడుము నొప్పి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దీంతో ఫిక్స్ చేయొచ్చు. ఓకే, అంటే వీటి వల్లే ఈ నడుము నొప్పి ఇంకా వేరే విధమైనటువంటి నొప్పులు డెఫినెట్లీ అమ్మా. ఇప్పుడు మోకాలు నొప్పులు మీరు చూడండి, మోకాలు అనేది మన ధారణ అంటాం, అంటే మన బాడీని బియర్ చేసేవి. ఎప్పుడైతే దీని మీద ప్రెషర్ పడుతుందో, సపోజ్ రైట్ లెగ్ మీద అరిగాయి అంటాం, మనకు తెలియకుండానే లెఫ్ట్ వైపు మీద ప్రెషర్ ఇస్తాం. ఇవి కూడా కానప్పుడు నడుము మీద ఆ ప్రెషర్ వస్తుంది. మనం ఎంత బ్యాలెన్స్ చేసుకున్నా, చాలా మంది స్టిక్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయమంటే ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళల్లో కూడా ఈ నడుము నొప్పి కానీ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి రిలేటెడే ఉంటాయి. ఓకే, సో దీని నుంచి బయటపడాలంటే చాలా మంది బెల్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు సార్, అది ఎంతవరకు నీ క్యాప్ అనేది మీరు చూస్తే ఏంటంటే అదేం ట్రీట్మెంట్ కాదు, అది ఒక సపోర్టివ్ సిస్టమ్ మాత్రమే. అంటే ఇప్పుడు మీరు సడన్గా కొంచెం మెట్లు ఎక్కాలి దిగాలి, ఆ టైంకి కండరంకి ఆ పోర్షన్ ఉండదు కాబట్టి మీరు ఆ బోన్కి కండరంకి సపోర్ట్ ఇస్తాం. బట్ అదే 24 hours అనేది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే రేపు పొద్దున ఏమవుతుంటే కండరాలకు ఆ ఉండే శక్తి కూడా తగ్గిపోతుంది. అది ఓన్లీ ఈవెన్ లూంబార్ బెల్ట్స్ కూడా ఏమైనా రోడ్లో వెళ్ళినప్పుడు జర్క్స్ వచ్చినప్పుడు సపోర్ట్ కోసమే, కానీ మెయిన్ ట్రీట్మెంట్ అది కాదు. వీళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే, నేను అదే చెప్పాను కదా, ఈ ఎముక ఏదైతే డీజనరేట్ అయిందో దాన్ని అక్కడితో ఆపటము, అండ్ ఈ కండరాలు రక్తపోషణ జరిగి నరాల మీద ఒత్తిడి తగ్గితే ఆటోమేటిక్గా నడకలో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దానికే ఆయుర్వేదంలో ఔషధాలు కూడా ఉంటాయి, వాతాన్ని తగ్గించే యోగరాజ గుగ్గులని కానివ్వండి, రాససప్తకం కషాయం అని. అలానే ఈ జానుబస్తి అంటే ఒక పిండి లాంటిది మోకాల చుట్టూ పెట్టి ఆయిల్స్ దారిలాగా వేసి కొన్ని పొట్లీలు ఉంటాయి, కిడీస్ అంటారు. ఇవి చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ ఎంతో కొంత అక్కడ ఆక్సిజనేషన్ అనేది స్టార్ట్ అయ్యి రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే సార్, నిజంగానే మోకాలు ఒకవేళ అరిగిపోతే దాన్ని అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్లకుండా చేయగలం, కానీ మళ్ళీ పూర్వస్థితికి తీసుకురాలి. అది ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, 35-40 years వాళ్ళలో 75% ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బోన్ మనం చేయాల్సిన అవసరం లేదు, మన బోనే రిపేర్ చేసుకుంటుంది, మనం దానికి ఒక వే చూపెట్టాలి. బట్ ఎట్ ద సేమ్ 60 years వాళ్ళల్లో ఒకసారి ఎముక అరిగింది, దాన్ని ప్రపంచంలో ఎవ్వరము కూడా రీజనరేట్ చేయలేదు. మీరు చూస్తే మోడర్న్ సిస్టమ్ కూడా ఏం చేస్తుంది, రీజనరేట్ చేయట్లేదు, రీప్లేస్ చేస్తుంది, తీసి రీప్లేస్మెంట్ చేస్తుంది, కానీ దాన్ని రీజనరేట్ ఎవరు చేయట్లేదు. ఆయుర్వేదం కూడా మెయిన్ కూడా అదే చెప్తుంది, అంటే ఎముకను రీజనరేట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో నొప్పి లేకుండా మీ పనులు మీరు యాక్టివ్గా చేసుకోవడానికి ఇది పెయిన్ మేనేజ్మెంట్, అలానే నర్వ్స్కి కూడా కావాల్సినంత ఆక్సిజనేషన్ సర్క్యులేషన్ పెంచడంలో హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.